ఇంకా ఏం పని దొరుకుతలేవు, ఎట్లనో ఏమో. అన్న ఏమైనా పని ఉందా మన దగ్గర? ఏం పని అంటే ఏం లేదు తమ్ముడు, ఇప్పటికే 10 మంది ఉన్నారు అలా పని చేసి సెంట్రింగ్. అబ్బా నాకు అట్లా అనకన్నా ఏదైనా ఒక పని చెప్పన్న చేస్తా. కరెక్టే, ఇంకా నాకే 10 మంది సెంట్రింగ్ పనులు పెట్టుకున్నా. అది పని లేక నేనే బాగా ఇబ్బంది అవుతుంది నాకు. ఇంట్లో పరిస్థితి మంచిగా లేదన్న, కొంచెం ఏదైనా ఒక పని ఉంటే చెప్పన్న చేస్తా. కరెక్టే అని చెప్తా తమ్మి, నీ నెంబర్ ఇచ్చు, ఇంకేమైనా పని ఉంటే నీకు ఫోన్ చేస్తా. అమ్మా ఎక్కడ ఏం పని దొరుకుతలేదు, ఇప్పుడు ఎట్లా ఏం చేయాలి ఏం అర్థమైతలేదు. తిన్నావా అని ఒకసారి ఇంటికి రావచ్చు కదా, మా ఆయన ఉంటే ఏం భయం. సరేలే, ఆయన లేనప్పుడు చెప్తా, ఒకసారి వచ్చిపో సరేనా? ఎవడాడు ఎవడేడు ఎవడేడు? ఎవరు లేరు. ఇవ్వాలంటే చప్పుడు చేస్తా చెప్పు. అది మా ఎందుకు ఇట్లా చేస్తున్నావే? నన్ను ఇష్టపడే పెళ్లి చేసుకున్నావు కదా, మళ్ళీ ఇప్పుడు ఏంటి ఇది? అయ్యో నేను అట్లాంటి దాన్ని కాదు, నీకు తెలియదా నా గురించి? నోరు మూయ, నువ్వు మళ్ళా మాట్లాడకు, చేసేంత చేసుకుంటా కనిపిస్తలే ఇది. ఇన్ని రోజుల నుంచి నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? నీకోసం మా ఇంట్లో వాళ్ళందరిని వదిలేసుకొని వచ్చిన, అయినా నీకు తెలియదా నువ్వంటే నాకు ఎంత ప్రేమను? ఆపే, నువ్వు నా మీద ఎంత ప్రేమ ఉందా తెలియదా అంటున్నావా? అంత ప్రేమ ఉంటే ఇట్లా మోసం చేసేదన్నా నువ్వు? నాకు తెలియకుండా నన్ను పిచ్చోని చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? నువ్వు అట్లా మాట్లాడకు, నా వల్ల అయితలేదు. ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? నీ మాటలు ఇంత నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. అవన్నీ చేసేటప్పుడు తెలియదా చచ్చిపోతా అని మాట్లాడుతున్నావు? అసలు నిన్ను కాదే ఇది చేయబట్టి వచ్చింది, ఫోన్ చేయబట్టి. ఈ ఫోన్ని వాళ్ళకి కూడా తప్పుడు తెస్తే అలా చెల్లేనా, అనవసరంగా అపార్థం చేసుకున్నా, చెయ్యి వేసుకున్నా దాని మీద. ఎట్లా ఇంట్లో వాళ్ళందరిని వదిలేసి ఈయన కోసం వచ్చిన, నేను ఇంట్లో నుండి వచ్చి పెద్ద తప్పు చేసిన అనిపిస్తుంది. నా మీద అంత నమ్మకం లేదా నన్ను పెళ్ళి చేసుకున్నాడా? ఏ తప్పు చేయకున్నా ఇన్ని మాటలు పడాల్సి వస్తుంది. సమత, నువ్వు ఇప్పటిదాకా మీ చెల్లెతో మాట్లాడినావా? ఈ ముచ్చట నాకెందుకు చెప్పలేవే? అనవసరంగా నా చేతులతో నిన్ను కొట్టినా. ఎందుకు కొట్టుకుంటున్నావు? మరి కాదా, ఒక్క ముచ్చట నాకు చెప్పరాలేదా నీకు? నేను చెప్దామని ట్రై చేసిన, కానీ నువ్వు ఆలోపే నన్ను కొట్టినావు. సారీ, ఏదో టెన్షన్లా నిన్ను కొట్టినా. బయట ఏం పని దొరుకుతలేదు. అయినా నీకు తెలీదా చెప్పు నా గురించి? ఇన్ని రోజుల నుంచి నన్ను చూస్తున్నావు, నువ్వు ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? నీ మీద నమ్మకం ఉందే, లేదని కాదు, బయట ఏం పని దొరకక నాకు ఆ టెన్షన్లకు నేను నిన్ను కొట్టినా. మనం పెళ్లి చేసుకునేటప్పుడు ఏం చెప్పినావు చెప్పు? పెళ్ళైనాక మంచిగా ఉందాం, ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా అర్థం చేసుకుంటా, అస్సలు కోపం తెచ్చుకోను, మంచిగా ఉంటా అని చెప్పినావు కదా. మరి ఇప్పుడు చేసేది ఏంది నువ్వు? సారీ, నన్ను క్షమించే. నిన్ను ఇంకొకసారి ఏమన్నా నేను. అయినా నువ్వు నన్ను నమ్మచ్చింది అనివే, నేను నిన్ను ఏ కష్టం రాకుండా చూసుకుంటాను. సరే, ఇప్పటి నుండి మంచిగా ఉందాం. అయ్యో, నూనె అయిపోయిందిగా. సర్లే, పక్కింటి పిండి నన్ను అడుక్కొని వస్తా. పిన్ని ఉన్నారా ఇంట్లో? ఏం కావాలి? నూనె అయిపోయింది పిన్ని, కొంచెం ఉంటే పోయేవా? మా ఆయన తెచ్చినాక పోస్తా. నూనె లేకుండా ఉన్నారా ఇంతసేపు? నిన్ననే అయిపోయింది పిన్ని, తెస్తా అని చెప్పిండు. అవునా? అమ్మ నాన్న చూసిన పెళ్ళి చేసుకుంటే అయిపోతుండే కదా.
ప్రేమించి పెళ్లి చేసుకుంటే గిట్లుంటాయి కష్టాలు. ఇదేంది ఇబ్బంది చూడు, ఎంత ఇబ్బంది పడుతున్నావు నువ్వు. మంచినే ఉంటున్నాం పిన్ని. మంచిగా ఉంది, తెలుస్తుందిరా నీ ముఖంలో ఉన్న బాధనే. సరేలే, నూనె తీసుకొస్తలే. సరే సరే పిన్ని. సరే. అయ్యో ఏమైందిరా, నేను అన్నందుకు బాధపడుతున్నా. ఏదో నా బిడ్డలాగా అనుకున్నా. సరేలే, ఏం బాధపడకు. సరే సరే పిన్ని. సరేరా. తీసుకొచ్చినా చాయ్ పెట్టినావా? పెట్టలేదు, ఇంట్లో సామాన్లన్నీ అయిపోయినాయి. చాపత్త అయిపోయింది, బియ్యం కూడా అయిపోయింది. తీసుకొస్తావా పోయి మరి? ఏమైంది, పైసలు లేవా? నిన్ననే మొత్తం పైసలు అన్నీ ఇల్లు కిరాయికే ఇచ్చింది. మరి ఎట్లా, నేను ఎవరన్నా అడగమంటావా? ఆకు, నేను మహేష్ గారికి ఇట్లా ఫోన్ చేస్తా. చెయ్యి. హలో, ఏడున్నారా? ఒక 2000 కావాలిరా అర్జెంటు. లేవా? సరేరా, ఇంకేం పెట్ట కదనే. ఏం చేద్దాం మరి ఇప్పుడు? పోనీ నేను ఏమన్నా అడగమంటావా? అద్దు, నువ్వెవరిని అడగకు. మరి ఎట్లా? నేను ఇప్పుడు పనికోతా కదా, ఆ. పోయి వచ్చేటప్పుడు తీసుకొస్తా పైసలు అడిగి. సరే తినిపోదు ఉండు, నేను నల్లు వస్తుంది, నీళ్ళు బట్టి వస్తాను వాళ్ళ ఇంట్లకు. అన్నం కొంచెం ఉంది కదా, మళ్ళీ అదేం తింటే నేను తింటే. బియ్యం లేవు అసలే. సమత, నేను పోయేస్తా మరి. తిన్నావా? ఇప్పుడు ఏమద్దు, ఆకలి ఏం లేదు ఇప్పుడు నాకు. తినిపోదుపా. ఏమద్దు ఇప్పుడు, ఏమద్దు. మరి ఎట్లా? ఏం కాదు, రాంగ సామాన్ ఇట్లా తీసుకొని వస్తా, ఓకేనా? సరే, నిమ్మలంగా పోయిరా. సరే. ఈయనేంది అన్నం తినుకుంటా పోయిండు? అన్నం కొంచెమే ఉంది, తినకుండా పోయిండు. నా కోసం తినకుండా పోయిండేమో. మా ఆయనకు నేనంటే ఎంత ఇష్టమో. అన్న ఏమైనా పని దొరుకుతుందా మన దగ్గర? పని అంటే ఇప్పుడు ఏం పని లేదు. గట్లా అనకన్నా, నాకు ఇప్పుడు పైసలు కొద్దిగా అర్జెంట్ ఉన్నాయి, ఏదైనా ఒక పని చెప్పన్నా చేస్తా. పని అంటే ఈ వడ్లు కుప్పను కూడా చేస్తా. ఇవే కదా అన్న, ఇవి కుప్పను కాలే. మ్యాచర్ వచ్చింది, ఇక జోపిస్తారు. రేపు వస్తా అన్నారు జోపటానికి. సరే అన్న, నూకుతా. ఇటీ ఏం చెప్తున్నావు పెద్దమ్మా? బీడీలు చెప్తున్నా. ఏమైనా పని ఉంటే చెప్పేద్దమ్మా, నేను కూడా వస్తా. మరి కలవపోతే ఇయ్యాలి అత్తవా? రాపో సతి కట్టుకొని పోతా పెద్దమ్మ, బాక్స్ కట్టుకొని వస్తా. రాపో సరే పెద్ద. సరే పెద్ద. పోతా ఇప్పుడే మరి. సరే సరే వస్తా. అయిపోయిందా తమ్ముడు కుప్పలకు? అన్న అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఇవే కదా వడ్లు? గివే అయిపోయిందా? ఇగో పైసలు తీసుకో. సరే అన్న. ఓకే. పార ఎక్కడ వేయాలి? పార ఇటు దీనికి పర్ర కింద పెడదాం. ఇక ఏం చేస్తున్నావే? బియ్యంలో మెరుగలు ఉన్నాయి, ఏరుకున్నా.
అవును కానీ పొద్దుగల సామాన్ కావాలన్నావు కదా, ఏమేమి కావాలో చెప్పు. ఇక పైసలు ఇచ్చింది ఇప్పుడే సేటు. సామాన్లా తెచ్చిన నేను. నీ దగ్గర ఇక్కడే నా దగ్గరనే ఉంటే తీసుకొని వచ్చిన. నిజం చెప్పు, పైసలు ఎక్కడ నీకు? మొన్న పనికి పోలేనా గిల్లచ్చక్కతోటి, అప్ప పైసలు వచ్చి ఉండే, ఇంకా అవి వాటితోటే తీసుకొని వచ్చిన. నాకు తెలియకుండా నువ్వు పనికి పోతున్నావా? మరి ఇక పైసలు లేవు కదా ఇంట్లో, ఏం చేయమంటావు? నేను ఏ కష్టం లేకుండా చూసుకుంటా అని అనుకున్నావు, పనికి ఎందుకే నువ్వు? దాంట్లో కష్టం ఏముంది చెప్పు, ఇద్దరం చేస్తేనే కదా అయ్యేది. నేను చూసుకుంటా అని చెప్పినా కదా నిన్ను, నువ్వు ఎందుకు పనికేనావు చెప్పు? సరే తీగ పోన్లే ఇంకొకసారి అస్సలు ఓ పనికి ఏదన్నా ఉంటే నేనే తెస్తా. ఓ సరేనా? సరే ఇంకా పోన్లే. సో నన్ను నమ్మి నువ్వు వచ్చినావు, నీకు ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటా అని అనుకున్నా, కానీ నేను నీతో పని చేపిస్తున్నానా? అయ్యో ఎందుకు బాధపడుతున్నావు? నేను బోనని చెప్పినా కదా, రేపటి నుండి నువ్వే పోదు, నేను బోను. సరేనా? ఏం బాధపడు. అరే పైసలు లేవేంది ఇలా? నిన్ననే కదా నేను పెట్టినా. ఏమైనాయి పైసలు ఇప్పుడు? ఆయనకి ఇట్లా తీసిండా ఏంది? గిడ కూర్చున్నావేంది? ఏమైతుంది ఈడ కూర్చుంటే? ఏమైంది? ఇంట్లోకి రాకుండా ఈడ కూర్చొని ఏమైందంటావేంది? కూర్చోవద్దేంది ఈడ? పప్పు డబ్బులు పైసలు పెట్టినా తీసినావా? అవును తీసినా. ఎందుకు తీసినావు? తీస్తే ఏమైంది ఇప్పుడు? అరే నేను ఆ పైసలు ఎందుకు పెట్టిన పక్కకి, నువ్వు ఎందుకు తీసినావు? అరే మా దోస్తు వాళ్ళు దావత్ ఇవ్వమన్నారు, లవ్ మ్యారేజ్ చేసుకున్నాం కదా మనం. అయితే దావత్ ఇచ్చిన పైసలతోని. అంటే ఇప్పుడు నువ్వు కూడా తాగినావు? తాగినా ఎంత మంచిగా చెప్తున్నావు. తాగద్దా ఏంది? అరే ఎందుకు తాగాలి? చెప్పినా కదా ఇప్పుడు, మళ్ళా నువ్వు ఎందుకు అడుగుతున్నావు నన్ను? నీకు తెలియదు మనం పైసలకు ఎంత ఇబ్బంది పడుతున్నామో? మళ్ళీ ఉన్న పైసలు తీసుకుపోయి తాగొచ్చి మళ్ళీ ఎందుకు తాగినానంటావు? పైసలు మస్తు దొరుకుతాయి తర్వాత, ఏదైనా పని చేద్దాం. ఏం పని చేస్తావు? ఇప్పుడు నా దోస్తుగాళ్ళు దావత్ అడిగినప్పుడు ఇవ్వకపోతే ఎట్లుంటుంది? అరే మనకు అవసరం ఉన్నప్పుడు మీ దోస్తుగాళ్ళని అడిగినావు కదా, ఇచ్చిరా మరాళ్ళు? గవాన్ని నువ్వు నాకు చెప్పకు. ఏంది చెప్పొద్దు అంటే? వాళ్ళు ఏమో ఇయ్యరుగా, నువ్వేమో ఇస్తావా? నువ్వు చెప్పకు, నన్ను రియకు. ఇప్పుడు నువ్వు ఉర్రిచ్చేది ఏంది? నువ్వు ఇంట్లో పైసలు తీసుకుపోయేమో బయట ఖర్చు పెట్టొచ్చేమో ఉర్రియకంటో. ఇంట్లో అంటే అర్థమైతే లేదా నీకు? పైసలు తెచ్చి నేను పోతా ఇంట్లో. మాట్లాడక మళ్ళా నువ్వు. ఎందుకు మాట్లాడొద్దు? మొన్నేమో చెప్పినావు మంచి చూసుకుంటా, కొట్టను తిట్టను అని చెప్పినావు కదా, మళ్ళీ ఎందుకు ఇప్పుడు ఇట్లా చేస్తున్నావు? చేస్తా ఇప్పుడు. ఏంది ఎందుకు చేస్తావు? చేస్తా బరాబరి. ఎందుకు చేస్తావు అంటున్నా? నువ్వు చేసేది మంచిగా ఉందా? నువ్వు నన్ను ఎట్లా టార్చర్ చేస్తున్నావు? ఒక్క నిమిషం కూడా మంచిగా ఉండా నీ తెలియదు. నేను నిన్ను టార్చర్ చేస్తున్నానా? అవును. సరే నిన్ను టార్చర్ చేస్తున్నా కదా, నేను ఉండను ఇక్కడ. నువ్వు ఇట్లా చేస్తే మాత్రం నేను అస్సలు ఉండని చెప్తున్నా. ఈడికెళ్ళి పోతా. ఎటు పోతా? ఏడికన్నా పోతా. ఏడిపోతావు? ఏడికన్నా పోతా అంటున్నా కదా, మరి నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు? అప్ప నువ్వు ఎవరు తాగింది మొత్తం దిగిపోయింది. ఎవరి దగ్గరకు పోతావు చెప్పు? ఏంది ఎవరి దగ్గరికి పోతా? మా అమ్మోళ్ళ ఇంటికి పోతా. నేను కాకుండా నువ్వు ఇట్లా చేస్తే మాత్రం నేను అస్సలు ఉండని చెప్తున్నా. ఉన్న గట్లే చేసినావు, ఏదో చేస్తున్నావు. ఏం చేసినా సరే, నేనే అన్ని చేస్తున్నా కాబట్టి నేనే పోతా. నువ్వు నిమ్మలంగా ఉండు. అరే మళ్ళీ కొడతావు? అసలు ఎందుకు కొడుతున్నావు నన్ను? నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నేనేం చేస్తున్నా? పిచ్చి లేపక నాకు. నేను నువ్వే చేస్తున్నావు మొత్తం. సరే పోతా. ఇబ్బంది దగ్గరకు పోతా నేను. మరి నేను ఇబ్బంది పెడుతున్నా కదా, నువ్వే అంటున్నావు కదా పెడుతున్నా అని. ఆ పని నాకు చెప్పకు. ఇబ్బంది దగ్గరకు పోతే చెప్పు. ఏడికన్నా పోతా, నీకెందుకు? ఏడికంటే నేను కాకుండా ఇంకెవడు నీకు? పోతా అంటున్నావు. ఇబ్బంది దగ్గరకు పోతావే పో. ఇబ్బంది దగ్గరకు పోతావు పో. ఎట్లా పడితే అట్లా మాట్లాడక చెప్తున్నా, మంచిగా ఉండదు. ఇట్లానే మాట్లాడతా, బరాబరి మాట్లాడుతా. ఎందుకు మాట్లాడతావు? నా మీదకి మర్రబడ్డదాను. ఆయన నడువే, ఇంట్లోకి నడువు.
ఎవ్వలే అమ్మ నీకు ఆ? ఎందుకు వచ్చినావు నువ్వు? ఎవరున్నారని వచ్చినావేరా? నీకు పెళ్లి చేసే స్తోమతి మాకు లేదనుకున్నావా అని? నువ్వు ఎప్పుడైతే ఇంట్లోకి వెళ్ళి గడప దాటి వెళ్ళిపోయినావో ఆ రోజే మా ఇంట్లో వచ్చినంత లెక్క నువ్వు. మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని వచ్చినవే? ఇంకా అమ్మ అమ్మ అనుకుంటూ వచ్చినావా? అమ్మేడున్నది నీకు? అమ్మ లేదు, అయ్య లేదు, అన్న లేరు, ఎవ్వరు నడివే నుంచి నువ్వు. అమ్మా ఆ రోజు ఆయన లేకపోతే బతకలేననిపించింది, అందుకే నీ కన్నకు చెప్పకుండా పోయింది. ప్లీజ్ అమ్మా, నీకు దండం పెడతా అమ్మా. నెలకి ఇవాళ అమ్మ గుర్తుకొచ్చిందా నీకు? అమ్మ అట్లా అనకి. నువ్వు వెళ్ళిపోతే వాడు ఇప్పటి కూడా ఊళ్ళో ముఖం ఎత్తుకొని తిరుగుతలేడు. బయటకు పోతే తెలిసి చెల్లెకిట్లా చేసిందట అని పట్టకోడు మన ముగ్గురు తలకాయ దించుకొని బార్కా కూడా ఇలా మనకు ఎదురుచి చెప్తాడు. నడువు అవసరం లేదు. ఆ రోజే నువ్వు చచ్చినవని నీళ్ళు వదులుకున్నా దండం పెడతా పో. అమ్మ అప్పుడు మీ విలువ తెలియలేదే నాకు. మా అమ్మ అవసరం లేదు. నడువు. వాడికి ఇట్లా బయటకు వచ్చింది అనుకో, వాడిని మాత్రం ఎవ్వరు ఆపలేరు. వాడు కోపం మీద ఉన్నాడే బుజ్జి, చెప్తాను నేను. వాడు కొట్టనే కొడతాడు. చక్కవు నీ అత్తగారి ఇంటికవు, ఆన్నే బతుకు. అదే అత్తగారి ఇల్లు, అదే తల్లిగారి ఇల్లు అని ఆన్నే సావు. నీకు అమ్మ లేదు, అమ్మ లేదు అనుకోని బతుకు. నడువు. ప్రేమ కావాలని పోయినావు కదనే. అమ్మ అన్న కంటే, అబ్బ కంటే, అయ్య కంటే, అందరికంటే ఎక్కువ చూస్తానని పోయినావు కదా. నువ్వు అయిన దగ్గరనే ఉండిపో. ఇక మా ప్రేమలు ఎందుకు నీకు? అట్లా అనకమ్మా, నేను పోను, ఆడికి పోనే. మరి ఎందుకుంటావే? అది పోనంటావు. అసలు దాన్ని ఫస్ట్ ఎందుకు పోయినవే? తెలిసిందా? ఇప్పటికన్నా అర్థమైందా? తల్లిదండ్రుని మించిన ప్రేమ ఎవ్వరు కూడా వంచలేరు. గుర్తు పెట్టుకో. నిన్ను చూసి ఇంకా 10 మంది నేర్చుకోవాలి. పోయి వాళ్ళ ఇంటికన్నా ఉండిపో. అమ్మ నన్ను బాగా కొడుతుండే, తప్పైందమ్మా. నీకు దండం పెడతానమ్మా, నీ కాలు మొక్కుతానే, ఒక్కసారి వచ్చి మాట్లాడు. ఎట్లా మాట్లాడమంటే కాలు పట్టలే. మమ్మల్ని అడిగి నువ్వు లగ్గం చేసుకున్నావా? ఇప్పుడు మేము మాట్లాడితే ఆయన మా మాట నీకు అట్లా కాదమ్మా. అది కాదే బిడ్డ, నువ్వు ఇట్లా కూర్చో. ఇదే ముచ్చట నువ్వు ముందుగా చెప్తే నిన్ను 10 మందిలా అవునానంగా లగ్గం చేసిస్తే ఇప్పుడు కొట్టినా తిట్టినా కూడా ఏదైనా మాట్లాడని తక్కువ ఉండు. చెప్పకుండా చేయకుండా పోయి లగ్గం చేసుకుంటేవి. ఇప్పుడు కొడతాండి అమ్మాన పడుతుంది. చిన్నప్పటి నుంచి ఒక్క దెబ్బను కొట్టిందానే నిన్ను ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నానే. ప్రేమ ప్రేమ అని పోతుంది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టబట్టి తిట్టబట్టి ఎన్ని మాటలని పడతావు చెప్పు. అమ్మ అప్పుడు మీ విలువ తెలియలేదమ్మా నాకు. ఒక్కసారికి వచ్చి మాట్లాడు అమ్మ, మీకు దండం పెడతానే. మేము వచ్చి మాట్లాడితే మీరు ఎవరో నా ఇంటి ముంగడికి ఎందుకు వచ్చి రందిడితే మా ముఖం ఏడబెట్టుకోమంటే చెప్పు. చెల్లి వచ్చినాక కూడా చూసుకుంటూ ఇట్లా పోతాను. చెల్లి ఎప్పుడు చచ్చిపోయింది చెప్పకుండా చేయకుండా. ఇప్పుడు వాళ్ళని పెళ్లి చేసుకున్నప్పుడు చచ్చిపోయింది. ఏ ముఖం పెట్టుకుని వచ్చింది ఇంటికి? ఎట్లా మాట్లాడమంటావు? ఇక చెల్లి వచ్చిందా అని చెప్తున్నావు నాకు నువ్వు. అట్లాంటి ఇప్పుడు అది ఏడికి పోతుందిరా? పోయేటప్పుడు తెలియదా దానికి? ఇప్పుడు అది వచ్చి ఏడ్సరంగా నీ మనసు కరిగిందా? నలుగురు ఇచ్చేది వికింది. ఒక్కొక్కరు ఎన్ని మాటలు మాట్లాడారు. పాలోడు చుట్టపోళ్ళు. నేను కూడా తెచ్చిన ఇప్పుడు అది వచ్చిన పోతే కానీ తను ఎట్లా పడితే అట్లా కొడతాను నాట తెలుసాను నాట. ఇద్దరం పోయి ఒకసారి మందలు ఇచ్చేద్దాంపా. ఏమైందమ్మా, నీ కొడుకు మీద బాగా మాట్లాడుతున్నావు. నీ బిడ్డ చేయడమే కరిగిపోయినావా? ఇన్ని రోజులు ఏమని నీ ప్రేమ ఎటువైంది మరి మీ ఇద్దరికి? నలుగుట్లా తలవప్పులు తీసుకొచ్చి పోయింది నీ బిడ్డ. నీ బిడ్డకు సిగ్గుండాలి ఆయన నీ ఇంటికి వచ్చేటందుకు. ఆయన నీకెంత బుద్ధి లేదే? మళ్ళీ ఏడ్చుకుంటే ఈ కొప్పలకు వచ్చినావు. ఇంకేం చేద్దామని మమ్మల్ని చంపుదామనుకుంటున్నావా ఏంది? ఈ మాత్రం కూడా బతకనియావా? ప్రశాంతంగా ఉండనియావా? నేను చేయప్పా అండి మా పెళ్లి. ఇప్పుడు ఎందుకు ఏడ్చుకుంటూ వచ్చినావు? కొట్టిండో తిట్టిండో ఆయన తీసుకుంటూ వచ్చినావా? ఏం సరి నోటికి ఎంత అత్తగంత మాట్లాడుతున్నావు? అప్పుడు అంటే దానికి ఏదో తెలియకపోయింది. అది మనిషి పెరిగింది, దానికి తెలివి పెరగలేదు. దాన్ని మోసం చేసి తీసుకొని పోయింది. అబ్బా నీ బిడ్డ మరి మళ్ళీ ఆయన రమ్మనంగానే నీ బిడ్డ పోయింది. పాలు ఇస్తుందా లేకపోతే అంబాడుతున్నా నీ బిడ్డకినాక? అరే దానికి బుద్ధి ఉన్నదైతే కొట్టిన తిట్టిన అన్నీ పడిచచ్చు. కానీ ఇప్పుడు మళ్ళీ వచ్చు నానే. మన విలువ ఏంటో దానికి తెలిసి వచ్చింది. అందుకే మళ్ళీ మన ఇంటి సొమ్మ పట్టుకొని వచ్చింది సిరి. అత్తమ్మా అవన్నీ మాట్లాడకు. నువ్వు సపరేట్ ఇట్లా నువ్వు ఇక్కడ నుంచి పోతావా? ఎట్లా పోతుంది? పోకపోతే నువ్వు కూడా నీ బిడ్డ తనువా. ఎందుకు పోతా? ఇది నా ఇల్లు. నీళ్ళంటే నేను ఇంటి కోడల్ని బరబర
తీసుకొని సప్పుడు అయ్యాడు. ఆ మాట ఆయన మాట. ఆ, నీ మాట ఆయన మాట. కింద ఉంచాలు మీద ఉంటాను. ఇప్పటికీ బజార్లో పోలేకపోతున్నాం. అరే ఏం చేసేది? నోటికి ఎంత గట్ల మాట్లాడతాను. దానికి తెలియదే, అది చిన్నపిల్లనే. దానికి తెలియకనే మోసం చేసి మాయ మాటలు చెప్పి తీసుకోపోయింది. లేకపోతే మనకు చెప్పకుండా అది ఎప్పుడన్నా ఇంట్లోకి గడప బయట పెట్టిందానే. అబ్బా మరి నీ బిడ్డ చిన్న మొల్లి అడు రానంగానే పోయింది. నీ బిడ్డకి ఇష్టం లేందా పోయిందా? నీ బిడ్డకు తెలివి లేందా ఎగిరిపోయిందా? అరే తెలివి లేకనే పోయింది, మళ్ళీ తెలివి లేకనే వచ్చింది. మన ప్రేమ ఏందో తెలుసుకొని తిరిగి వచ్చింది మళ్ళా. ఇగో అత్తమ్మ గవన్నీ మాట్లాడకు. నీ బిడ్డ మాత్రం ఇంట్లో ఉండడానికి వీల్లేదు అస్సలకే. నీ బిడ్డని ఇక్కడ నుంచి పంపి ఫస్ట్. అరే నాన్న అదంటే గట్ల మాట్లాడుతుంది, నువ్వు కూడా గట్ల అంటావా? చెల్లె కదరా కొడుతారు. ఏమంటావే మనం ఇష్టపడి పెళ్లి చేస్తేనేమో పోయి బదలాడచ్చు కాలు మొక్కచ్చండి. వాడి ముఖం తెలియదు ముగ్గు తెలియదు. ఇప్పుడు వాడిని పోయి కాలు ముట్టమంటావా? నా చెల్లి ఎట్లా కొట్టినవు రాని చెప్పు. ఏం ముఖం పెట్టుకుని మాట్లాడమంటావే? చెల్లి ఇప్పుడు లగ్గం చేసుకున్నది కదరా, ఎట్లయినా బావనే కదరా. పోయి ఏదో ఒకటి మాట్లాడి అలా సంసారం చక్క పెట్టేద్దాం పారా బిడ్డ. ఏడుతుందిరా అది పెళ్లి చేసుకోకముందు ఒక ముచ్చట అన్న మనకి ఇట్లా లవ్ చేస్తున్నాయంటే మనం కాదంటమ్మా. చెప్పకుండా చేయకుండా నలుగుట్లు ఇప్పుడు చుట్టపోల దగ్గర పాల దగ్గర ఇచ్చేది వీకినట్టు అయిపోయింది. ఎన్ని రోజులు వెళ్ళకుంటే ఇళ్ళకి వెళ్ళకుండా నువ్వు నిజదా? నేను తెలుసురా నాన్న, నేను కూడా అనుకున్నా. దీనికి అన్ని చెప్పిన తిట్టినా కానీ అది అప్పుడు బొమ్మని దొబ్బేసిండ్రా. అది ఏడుతుందిరా. అత్తమ్మ నీ బిడ్డ నువ్వు నచ్చైపు కచ్చిన కాడికి మాయాలు, దిద్దిన కాడికి మాయాలు. ఫస్ట్ ఇక్కడ నుంచి నీ బిడ్డ అసలు నీ బిడ్డను నువ్వు కట్టు. నువ్వు సక్క ఏమో కమ్మెట్టుకొని వచ్చినా సిగ్గు లేకుండా కొంచెం కూడా తెలివి లేదా? ఇంకా మళ్ళీ ఏడ్చుకుంటూ వచ్చినావా? మా కొంపలకు ఉన్న దరిద్రం ఎట్లాగా పోయింది. మమ్మల్ని ఉంచుదాం అనుకుంటున్నావా? ఏం చేస్తావు? ఇంకా పోయి ఇక్కడ నుంచి మీరు అడవుని సపరేట. ఇంట్లోకి వచ్చినావు అనుకో మర్యాద ఉండదు చెప్తానా. అత్తమ్మ నువ్వు కూడా చెప్తారా నడవరు ఇంట్లోకు. అరే నాన్న నీకు దండం పెడతారని భావించారా? పోయి నచ్చ చెప్పొద్దాం పారా. అది గట్లే కొరుతుంది, అదేం చెయ్యదు. కానీ పోదావురా అయ్యా. నువ్వు కూడా గట్ల చేస్తావారా? చిన్నప్పుడు చెల్లెంటే నీకు ఎంత ప్రేమ ఉండరా? ఇప్పుడు 6 నెలలు అయ్యేదాన్ని చూడక. అది లేకలకి ఇంటికి వస్తే కోపం మీద ఏదో ఒక మాట అంటున్నావు అనుకుంటే మొత్తానికి నువ్వు కూడా దాని ఇంటికి ఓను మాట్లాడినంటే ఎట్లా నాన్న చెప్పు. అట్లా కాదమ్మా. అదే రోజు ఇట్లా అన్నని నువ్వు ప్రేమించింది ఇట్లా అంటే అందరు పిలుచుకొని ఘనంగా అయిపోదాం అయిపోయింది. ఒక్క మాట నీకు చెప్పక నాకు చెప్పక వాయే. ఇప్పుడు వాడు ఎవడో తెలియదు. వాడిని కాలు మొక్క ఎట్లా బతలాడమంటావా చెప్పు? నీకు తెలియదా నేను ఇంట్లో ఎన్ని రోజులు ఉన్నాను సంగతి? తలెత్తుకోకుండా తిరిగినా. ఇప్పుడు అచ్చికి ఇట్లా ఏంటంటే మళ్ళీ ముఖం పట్టుకుని మాట్లాడాలి చెప్పు. అది చిన్నది కదరా నాన్న. కాళ్ళు మొక్కుతున్నా, నా తప్పు అయిపోయిందన్న. నిన్న అమ్మని కాదని పోయి తప్పు చేసిన అన్న. అరే నాన్న ఆడపిల్ల ఏడు వద్దురా, దండం పెడతారా? ఎంత దూరం పోయినా కూడా నాన్న ఉన్నాడు నవ్వున్నదని వచ్చింది. మనం లేకపోతే వస్తున్నారా? దాని తెలివకి ఏదో తప్పు చేసింది బిడ్డ. ఇప్పటికైనా దాని సంసారం చక్క పెట్టేద్దాం పారా. సరేనే అమ్మా, అది ఏడుతుందని చెప్తున్నావు కాబట్టి పోదాం. కానీ నువ్వు ఎంత చెప్పినా నాకు నచ్చలేదమ్మా. సరేరా ప్రశాంత్. ఏమైంది? లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఇద్దరు ఇష్టపడి, అవి చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు కొట్టింటికి పంపించినవాట అదే బాధపడకుండా మా ఇంటికి వచ్చి. కాదు బిడ్డ, చిన్నప్పటి నుంచి చెంప దెబ్బ కొట్టకుండా చదువుకున్నా నా బిడ్డని. మాకు ఒక్క మాట కూడా చెప్పకుండా చేయకుండా నిన్ను నమ్మి నీ వెనకబడి వచ్చింది. నువ్వు గిట్లా చేసి ఎంతవరకు న్యాయం చెప్పు? నన్ను నమ్మి నా వెనకత్తే గిట్లా చేస్తుంది. అది అదేం చేసింది? నా మీదకే మర్ర పడుతుంది. ఏ పని చెప్పినా చేస్తలేదు. దానికి ఏం తెలియదు అయ్యా. దానికి పల్లెల్లో అన్నం వేసి ఇచ్చి బుక్కడు పువ్వు ఎత్తి తినేది. చిన్నగా నేర్పుకోవాలి. నువ్వు అట్లా కోపం పడితే ఎట్లా? చిన్నప్పటి నుంచి ఏ కష్టం చేయలేదు. అట్లాంటిది మీరు ఇద్దరు పెళ్లి చేసుకుంటుంది. మీరిద్దరు మంచిగా ఉంటారు కానీ ఇట్లా కొట్టి పంపిస్తే నాకు అద్దు తొలకపోరు మీ చెల్లెలు మీరు. అగో గట్లా అంటే ఎట్లా? 10 మందిలో పెడితే పెద్దగా అవుతుంది నేను చెప్తానా? ఏడికైతుందో అడిగాయి కానీ మరి అది ఏమన్నా వింటుందా? నేను చెప్పిన మాటలు వింటుందా? నీకు అప్పుడు తెలియదా లగ్గం చేసుకోగా? దొంగ సాట్ల లగ్గం చేసుకొని తీసుకోపోరని మాట్లాడుతున్నారు. కురిసి చేసుకున్నావా? మనం చెప్పిచ్చేది అయిపో. అప్పుడు ఇష్టం ఉండే పెళ్లి చేసుకున్నాం అని ఇప్పుడు అది నేను చెప్పినట్టు ఇంటలే కదా. వినాలా? ఇంట్లో ఇంటలేదంటే ఏమన్నట్టు నేర్చుకున్నప్పుడు ఇంటలేదా? ఇప్పుడు ఇంటలేదని మాట్లాడుతున్నావు. తీసుకోపోరంటున్నావు. ఎడికి తీసుకోపోమంటావు? మీ ఇంటికి తీసుకోపోరు. ఎడికి నువ్వు పెళ్లి చేసుకుని సాదుకోవాలి. నువ్వు ఆగు రసీనా, నువ్వు ఆగు. అవునా బుజ్జి? అల్లుడు ఏం చెప్తా నువ్వేం చేయలేదే? ఎందుకు నేనమ్మ అన్ని ఇంటనే ఉన్నా. మొన్న ఇంట్లో డబ్బులు కూడా తీసుకొని తాగొచ్చిండు. అరే పొద్దుందా కష్టం చేసినప్పుడు తాగద్దా?
దాని ఎందుకు కొడతాను సరికి ఎవరు లేరు అనుకున్నావా అది రాదనుకున్నావు వాడికి తాగినాక 2 దెబ్బలు కొట్టినా అదే ఎందుకు కొట్టినావా 2 దెబ్బలు అదే చెప్పినప్పుడు వినకపోతే అన్నం వేసుకురామంటే అన్నం వేసుకురారా నీ బిడ్డకి వేయలేదా బుజ్జి వేసినమ్మా ఇంట్లో కిరాయి డబ్బులు అవి తీసుకుని తాగొస్తే కిరాయి ఏం కట్టాను నేను. ఓ దేవుడా ఇల్లు కూడా లేదా ప్రశాంత్ నీకు అవన్నీ కాదే ఇకనైనా మీరు కలిసి ఉండుర్రి ఇట్లా తాగచ్చి లొల్లి పెట్టుకుని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం ఎంత మంచిగా ఉండాలి ఇట్లా ఇంటికి చేసుకుంటూ వచ్చింది. చూడు బిడ్డ మేము పరువు గల్లోళ్ళు ఇది ఇట్లా చేసినందుకే 6 నెలలు ఊళ్ళో ముఖం ఎత్తుకొని తిరగలేకపోయాను. నీకు దండం పెడతా నీ కాలు మొక్కమంటే మొక్కుతా నా బిడ్డని చేతిలో పెడుతున్నా కొట్టకుండా తిట్టకుండా సాదుకో అయ్యా. ఇష్టపడి పెళ్లి చేసుకున్నారే మంచిగా ఉండుర్రి నేను అదే కోరుకుంటున్నా అంతే. బావ మనం మంచిగా ఉందామే నీకు దండం పెడతావా గిట్లా చెయ్యకు. సరే ఇంట్లో కూడా ఇప్పుడు రావు కానీ సంక్రాంతి పండుగకి 2 రాదు బుజ్జి అల్లు 2 రాదు. ఓ దెబ్బ కొట్టినా కానీ సీటీ మాటికి అలిగి రాకు వింటున్నావా? సరే అమ్మా పోయేస్తాం అయ్యా కోపం పడకు. సరే బాబుకి చేతులు చేయవే మంచిగా ఉండదు సరేనా చల్లే జాగ్రత్త. నిమ్మలంగా పోయిరా అన్న. ఏంటిదే మీ వాళ్ళకి చెప్తావా నువ్వు మీ వాళ్ళకి చెప్తావా నువ్వు ఇక్కడ అని పోయి అక్కడ చెప్తావా నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు ఏమనుకుంటున్నావు ఇప్పుడు నేను ఏం చేసిన అమ్మోళ్ళకే కదా చెప్పింది ఎందుకు అట్లా పోయి ఉన్నాయి లేని అని చెప్పేసిన ఉన్నాయి లేని అని చెప్పినా ఉన్నాయి లేని ఏం చెప్పినా నువ్వు చేసిందే కదా అన్నకి చెప్పత్తా మీ వాళ్ళకు నాడు నేను ఇట్లా కాదు నీ సంగతి చెప్తుందా